సెయింట్ పీటర్స్బర్గ్లో నేను స్టే చేసిన రూమ్ ఇదే. ఇక్కడ టెంపరేచర్కి కెనాల్స్ అన్నీ ఫ్రీజ్ అయిపోతున్నాయి. ఇదే కజాన్ క్యాథడ్రల్. రష్యన్స్కి ఇది ఒక పెద్ద హోలీ ప్లేస్. సెయింట్ పీటర్స్బర్గ్లో ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్యాథడ్రల్. ఫ్లోర్ అయితే చూడొచ్చు, మొత్తం ఐసీ ఉంది, స్లిప్ అవుతుంది, చాలా జాగ్రత్తగా నడుస్తుంది. ఇది సేవియర్ ఆన్ ద స్పిల్డ్ బ్లడ్ అనే చర్చ్. ఇదే హర్మిటేజ్ మ్యూజియం అండ్ ప్యాలెస్ స్క్వేర్. ఇప్పుడే ప్యాలెస్ బ్రిడ్జ్ దగ్గరకు వచ్చాను. ఇక్కడైతే థిక్ స్నో ఉంది, మొత్తం రివర్ అంతా ఫ్రీజ్ అయిపోయింది. సో అదే ప్యాలెస్ బ్రిడ్జ్. ఈ మెయిన్ కెనాల్ మీద ఉండే బ్రిడ్జెస్ అన్నీ మిడ్ నైట్ 1 AM నుంచి 3 AM టైంలో ఓపెన్ అయ్యి షిప్స్కి ప్యాసేజ్ ఇస్తాయి. బట్ ఇక్కడికి వచ్చాక తెలిసింది వింటర్లో ఈ బ్రిడ్జెస్ ఏమి ఓపెన్ అవ్వని, బికాస్ వాటర్ అంతా ఫ్రీజ్ అయిపోయి ఉంటుంది కదా. మా హోటల్ దగ్గర ఎర్లీ మార్నింగ్ లేచేసరికి మొత్తం కంప్లీట్లీ స్నోలో కవర్ అయిపోయింది. మనం నిన్న నైట్ చూసాం కదా, ఈ రివర్ కంప్లీట్లీ స్నోతో కవర్ అయిపోయింది. సో ఐస్ చూడొచ్చు మనం, స్లోగా ఫ్రీజ్ అవుతుంది. ఇదే హర్మిటేజ్ మ్యూజియం. నేను నైట్ ఇక్కడికే వచ్చాం. ఈ ప్యాలెస్ స్క్వేర్ వచ్చేసరికి సెయింట్ పీటర్స్బర్గ్కి సిటీ సెంటర్ లాంటిది. ఈ హర్మిటేజ్ మ్యూజియంకి వెయిటింగ్ లైన్ ఎక్కువ ఉండడం వల్ల నేను మిస్ అయ్యాను.
ఈ కెనాల్కి ఈ సైడ్ మొత్తం కంప్లీట్లీ ఫ్రీజ్ అయిపోయింది, చాలా థిక్ స్నోతో. ఈ సైడ్ నుంచి స్టెప్స్ దిగి మనం థిక్ ఐస్ మీద వెళ్ళడానికి పాత్ ఉంది. ఆల్రెడీ కొంతమంది అక్కడే ఉన్నారు థిక్ ఐస్ మీదే. ఇదంతా ఫ్రీజ్ అయిపోయిన రివర్. అదే ప్యాలెస్ బ్రిడ్జ్, నేను నైట్ వెయిట్ చేశాను కదా. అయితే ఆల్మోస్ట్ స్టోన్ లాగా అయిపోయినాయి, చాలా స్ట్రాంగ్గా ఉంది ఐస్. ఇది నెవ్స్కీ ప్రాస్పెక్ట్. సెయింట్ పీటర్స్బర్గ్కి ఇది ఒక ఐకానిక్ స్ట్రీట్. ఇది ఒక లోకల్ క్రిస్మస్ మార్కెట్. ఇదే సింగర్స్ క్యాఫే ఎంట్రన్స్. బస్ కోసం వెయిట్ చేస్తున్నా. ఇక్కడ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అయిన తర్వాత లోపలికి అలౌ చేస్తారు. ఈరోజు మన లాస్ట్ డే రష్యా ట్రిప్లో రిటర్న్ వెళ్ళిపోతున్న సెయింట్ పీటర్స్బర్గ్ నుంచి వయా నర్వా బార్డర్ ఈస్టోనియా క్యాపిటల్ టలిన్కి వెళ్తాను. టలిన్ నుంచి మనకి బర్లిన్కి ఫ్లిక్స్ వస్తుంది. హోప్ అంతా బోర్డర్లో త్వరగా చెకింగ్ అయిపోతే ఆ బస్సు మిస్ అవ్వకుండా క్యాచ్ అవుతుంది. ఇప్పుడే నా బస్సు అయితే ఇక్కడ వెయిట్ చేస్తుంది. Отправлением 13 часов 15 минут. Boarding the bus. Service. ఇదే ఇవాన్గోరాడ్, రష్యాకి లాస్ట్ విలేజ్. ఇది దాటిన వెంటనే మనం ఈస్టోనియాలోకి ఎంటర్ అయిపోతాం, నర్వాకి. С прибываем в город. Не забывайте багаж в багажном отделении, не забывайте свои вещи. Напоминаю, на Петровской площади города Нарва вас будет ожидать автобус, следующий до Таллина. మనం ఇక్కడ నుంచి నడుచుకొని ఇమిగ్రేషన్ క్లియర్ చేసి బై ఫుట్ బార్డర్ క్రాస్ చేసి ఈస్టోనియాలోకి ఎంటర్ అవ్వాలి. ఇంక ఇదంతా ఇంటర్నేషనల్ బార్డర్ జోన్లో వస్తుంది. ఇక్కడ మనం ఉన్నది రష్యా, మధ్యలో ఉన్నది నర్వా రివర్, అవతల సైడ్ ఉన్నది ఈస్తోనియా. హ్యూజ్ లైన్ ఉంది. ఇమిగ్రేషన్ లైన్లో నేనేం రికార్డ్ చేయలేకపోయా, బాగా చలిగా ఉంది అండ్ షెల్టర్ లేదు కదా, ఓపెన్ వెదర్లో చాలా చలేసింది. ఇప్పుడు ఇమిగ్రేషన్ ఫినిష్ చేసుకొని బార్డర్ క్రాస్ చేస్తున్నాం.
ఇప్పుడే రష్యా బార్డర్ క్రాస్ చేశాను. ఈ కనిపిస్తుందంతా నర్వా రివర్. ఇప్పుడు ఇంటర్నేషనల్ బార్డర్లో నడుస్తున్నా. బ్రిడ్జ్ క్రాస్ చేశాక ఈస్తోనియాలోకి ఎంటర్ అవుతాను. నేను బార్డర్ క్రాస్ చేయడం 4 o'clock స్టార్ట్ అయ్యా రష్యన్ టైంలో. అంటే ఈస్టోనియన్ టైంకి అది 3 o'clock ఇన్ ది ఈవినింగ్. నాకు కంప్లీట్ అయ్యి ఇప్పుడు బయటకు వచ్చేసరికి రష్యన్ టైంలో 8:30 అయింది. సో ఆల్మోస్ట్ అక్కడే నాకు 4.5 hours వేస్ట్ అయిపోయింది. ఈ ఈస్టోనియాలో వాళ్ళు జస్ట్ 5 minutes తీసుకున్నారంటే డాక్యుమెంట్స్ అడిగారు, కొన్ని క్వశ్చన్స్ అడిగారు, అంటే పంపించేశారు. బట్ రష్యాలో ఆ లైనే చాలా పెద్దగా ఉంది క్యూ. సో వెయిట్ చేయడం వల్ల లేట్ అయిపోయింది మనకి. ఇప్పుడే తలిన్ అయితే రీచ్ అయ్యా. బట్ మన బస్ అయితే వెళ్ళిపోయింది, మిస్ అయ్యాను ఇప్పుడు. సో ఇంకో బస్ అయితే బుక్ చేసుకున్నా, అది 1:30కి ఉంది. కాకపోతే అది కనెక్టింగ్ బస్, వార్సా వెళ్ళాలి, వార్సా నుంచి బర్లిన్ ఉంది. సో అట్లాగా అంతే, ఇప్పుడుతో నా రష్యా ట్రిప్ అయిపోయింది. ఇది నా లైఫ్లో మోస్ట్ అడ్వెంచరస్ ట్రిప్. ఈ ట్రిప్లో నాకు చాలా మిక్స్డ్ ఎమోషన్స్ ఉన్నాయి. ఆ 12 hours బార్డర్ వెయిటింగ్ నుంచి మాస్కోస్ బ్యూటీ, ముర్మాన్స్క్ నేచర్ అండ్ సెయింట్ పీటర్స్బర్గ్ ఎలిగెన్స్, ఇవన్నీ నాకు అన్ఫర్గెటబుల్ మెమరీస్. మళ్ళీ కలుద్దాం. బాయ్.